హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ప్రేమ అని పిలిచేది నిజానికి ఒక చదరంగం లాంటిది. ఈ చదరంగపు బల్ల మీద ఆడే అన్నిటికంటే కష్టమైన ఆట ఒక స్త్రీ మరియు పురుషుడి మధ్య సాగుతుంది. మీరెవరినైతే మీ లైఫ్ పార్ట్నర్గా భావించి ఎవరి భుజం మీద తలవాల్చి ప్రశాంతంగా నిద్రపోతారో ఆ ప్రేమ ఒక నిజమైన కథ అని మీరు ఇప్పటికీ నమ్ముతున్నారా? వేల సంవత్సరాల క్రితమే ఆచార్య చాణక్యుడు ఒక చేదు నిజాన్ని చెప్పారు. ప్రతి బంధం వెనుక ఏదో ఒక స్వార్థం దాగి ఉంటుంది. మీ దగ్గర అన్నీ ఉన్నంతకాలం, సమాజంలో మీకు ఒక స్టేటస్ ఉన్నంతకాలం మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. కానీ మీరు గనక హద్దులు దాటి మీ మనసు తాళాలను, అంటే మీ సీక్రెట్స్ని అవతలి వాళ్ళ చేతిలో పెట్టారో ఆ క్షణం నుండే మీ పతనం మొదలవుతుంది. ఒక స్త్రీ మనస్సు సముద్రమంత లోతైనది, ఎన్నో ఎమోషన్స్తో నిండి ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి, సముద్రం తన లోతులను ఎవరికీ అంత సులభంగా చూపించదు. ఈరోజు మన చాణక్య సిరీస్లో భాగంగా పెళ్ళైన ప్రతి స్త్రీ తన భర్తతో ఎప్పటికీ పంచుకోకూడని 6 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. పొరపాటున ఈ విషయాలు భర్తకు చెప్తే అతని దృష్టిలో మీకున్న విలువ పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మాటలు వినడానికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే నేటి కలియుగం యొక్క నిజం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో స్టార్ట్ చేసిన చాణక్య సిరీస్లో ఇది 12వ వీడియో. ఈ సిరీస్కి మీ నుండి వచ్చిన రెస్పాన్స్ మాత్రం మామూలుగా లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సిరీస్ వీడియోలు చాలా బాగున్నాయని, లైఫ్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అని మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేశారు. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్కి మరోసారి థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొదటి విషయం, మీ పుట్టింటి లోపాలు, పేదరికం లేదా గొడవలు వినండి. ఒక పురుషుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్న లోపాలను అస్సలు పట్టించుకోడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రేపొద్దున్న టైం బాగోలేక మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు అదే వ్యక్తి మీ పుట్టింటి బలహీనతలను ఒక బాణంలా మార్చి మీ గుండెల్లోకి గుచ్చుతాడు. నీకు అండగా నిలబడడానికి వెనక ఎవరూ లేరు అని అతనికి తెలిసిన క్షణం మీ పట్ల అతని ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోతుంది. మీ బలహీనతలే మిమ్మల్ని అవమానించే హక్కును అతనికి ఇస్తాయి. రెండో విషయం, మీ గతం లేదా పాత గాయాలు. చాలామంది మహిళలు ఎమోషనల్ అయిపోయి తమకు గతంలో జరిగిన అన్యాయాలు, మోసాలు లేదా తాము చేసిన తప్పుల గురించి భర్తకు అన్నీ చెప్పేస్తుంటారు. ఇలా చెప్తే బంధంలో నిజాయితీ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే పురుషుడి అహం చాలా సున్నితమైనది. అతను మీ నిజాయితీని మీ బలహీనతగా చూసే ఛాన్స్ ఉంది. మీ గతం మీ వ్యక్తిగత ఆస్తి, దాన్ని మీ ప్రస్తుత జీవితం కోసం బలివ్వకండి. మూసి ఉన్న గాయం త్వరగా నయమవుతుంది అంటాడు చాణక్యుడు. పాత గాయాలను పదే పదే గిచ్చితే అందులో నుండి చీము, పురుగులు మాత్రమే వస్తాయి. మూడో విషయం, మీ దాచుకున్న డబ్బు గురించి చెప్పకండి. కష్టకాలంలో మనల్ని కాపాడేది కేవలం డబ్బు మాత్రమే అని ఆచార్య చాణక్యుడు స్పష్టంగా చెప్పారు. రేపొద్దున్న ఎలాంటి ఆపద వచ్చినా మీ దగ్గర దాచుకున్న డబ్బే మిమ్మల్ని, మీ పిల్లల్ని రక్షిస్తుంది. ఎప్పుడూ ఒకరి మీద ఆధారపడి బతకడం అనేది మన ఆత్మ గౌరవాన్ని చంపేస్తుంది. మీ చేతిలో అంటూ కొంత సొంత డబ్బు ఉన్నప్పుడు మీలో తెలియని ఒక అదృశ్య ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆ ధైర్యమే మిమ్మల్ని ఏ కష్టానికైనా ఎదురు నిలబడేలా చేస్తుంది. అందుకే మీ పర్సనల్ సేవింగ్స్ ఎంతో కొంత ఎప్పుడూ సీక్రెట్గా ఉంచుకోవడం మంచిది. నాలుగో విషయం, మీ భర్త ముందు వేరే మగవారిని తెగ పొగడడం. ఇది చాలా సెన్సిటివ్ విషయం. కొంతమంది మహిళలు తమ భర్తల ముందు వేరే పురుషుల గుణగణాల గురించి లేదా వాళ్ళ సక్సెస్ గురించి చాలా మామూలుగా సరదాగా మాట్లాడుతుంటారు. వాళ్ళు దాన్ని కేవలం మామూలు విషయమే కదా అనుకుంటారు. కానీ పురుషుల మనస్తత్వం వేరుగా ఉంటుంది. మీ నోటి వెంట వచ్చే ఒక చిన్న ప్రశంస కూడా అతని మనసులో మీ ప్రవర్తనపై అనుమానపు బీజాన్ని నాటగలదు. ఆ అనుమానం ఎప్పుడు పెద్ద మర్రి చెట్టులా మారి మీ సంసారంలోని ప్రశాంతతను నాశనం చేస్తుందో మీకే తెలియదు. కాబట్టి మీ మాటలను, ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. ఐదో విషయం, మీ అనారోగ్యాన్ని పదే పదే చెప్తూ ఏడవడం. దీని అర్థం మీకు ఒంట్లో బాగాలేకపోతే ట్రీట్మెంట్ తీసుకోకూడదని కాదు. కానీ చిన్నదానికి పెద్దదానికి ప్రతిసారి మీ అనారోగ్యం గురించి భర్త ముందు నిస్సహాయంగా ఏడుస్తూ ఉంటే అది అతని దృష్టిలో మిమ్మల్ని ఒక భారంగా చూపిస్తుంది. మగవాళ్ళు సహజంగానే ప్రొటెక్టివ్గా ఉంటారు. కానీ ప్రతిదానికి నిస్సహాయంగా ఏడ్చే స్త్రీతో ఎక్కువ కాలం గడపడం వాళ్ళల్లో ఉన్న ఆకర్షణను, ఇష్టాన్ని తగ్గిస్తుంది. మీ బాధను కాస్త ధైర్యంగా భరించడం అలవాటు చేసుకోండి. మీలో ఉన్న ఆ బలం అతని మనసులో మీపై గౌరవాన్ని పెంచుతుంది. ఆరో మరియు చివరి విషయం, మీ మనసులోని అతిపెద్ద భయం. మీకు దేని గురించి భయం? మీ జీవితంలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటి? ఈ విషయాన్ని ఎప్పటికీ భర్త ముందు బయటపడనీకండి. ఎందుకంటే ఎవరికైనా
మీ భయం ఏంటో తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎక్కడ నేను తనని వదిలేసి వెళ్ళిపోతాను అని తను భయపడుతుంది అని మీ భర్తకు ఒకసారి అర్థమైతే మిమ్మల్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఇతను అదే భయాన్ని ఒక ఆయుధంగా కూడా వాడుకుంటాడు. మీ ప్రేమను ఎప్పుడు మీ బలహీనతగా మారనీయకండి. మీరు అతన్ని ప్రేమిస్తున్నారు కాబట్టే అతనితో కలిసి ఉంటున్నారని అతనికి అర్థం అవ్వాలి. అంతే తప్ప నువ్వు లేకపోతే నేను అస్సలు బతకలేను అని మీ చేతకానితనాన్ని అతని ముందు ఎప్పుడూ ప్రదర్శించకండి. ఈ ప్రపంచం ఎప్పుడు అధికారాన్ని మాత్రమే పూజిస్తుంది. ఆ అధికారం ఎప్పుడు మన సీక్రెట్స్ని దాచుకోవడంలోనే ఉంటుంది. తన ఎమోషన్స్ని, తన డబ్బుని మరియు తన సీక్రెట్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిసిన ఒక స్త్రీయే ఆ ఇంటికి నిజమైన మహారాణి అవుతుంది. ఆచార్య చాణక్యుడు ఒక అద్భుతమైన మాట చెప్తారు. ఒకవేళ నువ్వు విషం తాగాల్సి వచ్చినా సరే అది చూసే వాళ్లకు అమృతంలా అనిపించేలా చిరునవ్వుతో తాగు. మీకు మీ ఆత్మగౌరవం ఉన్నప్పుడే బంధాలలో హద్దులు ఉంటాయి అని. ఈ మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా మీరెప్పటికీ హ్యాపీగా ఉండలేరు. అన్నీ చెప్పేస్తే బంధం పారదర్శకంగా మారుతుందని మీరు అనుకుంటారు. కానీ చాణక్యుడు ఏమంటారంటే, పాముకి విషం లేకపోయినా సరే అది బొసలు కొట్టడం మాత్రం ఆపకూడదు. ఇక్కడ బొసలు, గురకలు కొట్టడం అంటే మీ మనసులోని రహస్యాలను మీ దగ్గరే దాచుకోవడం. ఊహించుకోండి, మీ ప్రతి చిన్న పెద్ద బలహీనతను భర్తకు చెప్పేస్తే మీ సంతోషాలను, బాధలను కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్ను అతని చేతికి ఇచ్చినట్టే. రేపొద్దున్న అతనికి కోపం వచ్చిన రోజు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ఆ సీక్రెట్స్నే ఆయుధాలుగా వాడుకుంటాడు. అప్పుడు కలిగే ఆ బాధ శరీరానికి తగిలిన గాయం కంటే కూడా మీ మనసుని చాలా ఘోరంగా, విపరీతంగా గాయపరుస్తుంది. బిజినెస్లో అయినా, లైఫ్లో అయినా కొంత రహస్యం అనేది శ్వాస తీసుకోవడం ఎంత అవసరమో అంతే అవసరం. పూర్తిగా చదివేసిన పుస్తకాన్ని ఎవరైనా సరే బీరువాలో ఒక మూలకు నెట్టేస్తారు. కానీ ఇంకా కొన్ని పేజీలు తెరవని పుస్తకాన్ని మాత్రం పదే పదే తీసి చదువుతారు. మీ వ్యక్తిత్వాన్ని కూడా ఆ చదవని పుస్తకంలో ఉంచుకోండి. మీ రహస్యాలే మీ బలం. ఇక్కడ మరో చేదు నిజాన్ని కూడా వినండి. చాలామంది స్త్రీలు తమ భర్తలకు ఇప్పుడు నువ్వే నా సర్వస్వం అని నిరూపించుకోవడం కోసం తమ సొంత తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడుతుంటారు. కానీ మీరు చేసే అతిపెద్ద తప్పు ఇదే. మీ సొంత రక్త బంధాలనే మీరు తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ పురుషుడి దృష్టిలో మీ వాల్యూ మీరే తగ్గించుకుంటున్నట్టు. కన్న తల్లిదండ్రులకే నమ్మకంగా ఉండలేని స్త్రీ రేపు నాకు ఎంతవరకు నమ్మకంగా ఉంటుంది అని అతను ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. అతను మీ మాటలను పైకి ఎంజాయ్ చేసినా మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ పూర్తిగా నమ్మలేడు. బలహీనులను అణిచివేయడం, బలవంతులకు అండగా నిలబడడం అనేది ఈ కలియుగ సూత్రం. మీ భర్త లైఫ్ లాంగ్ మీ సలహాలను కోరాలని, మీ మాటలకు వాల్యూ ఇవ్వాలని మీరు అనుకుంటే అతను లేకపోతే నేను మానసికంగా కుంగిపోతాను అనే నమ్మకాన్ని అతనికి ఎప్పటికీ కలిగించవద్దు. మీ మానసిక బలాన్ని ఒక కవచంలో ఉపయోగించండి. కష్ట సమయాల్లో కూడా కన్నీళ్లను దిగమింగుకొని చాలా ప్రశాంతంగా, ధైర్యంగా నిలబడడం అతను చూసినప్పుడు మీపై అతనికి కలిగే గౌరవం, అలంకరణ కన్నా ఎంతో గొప్పగా జీవితాంతం నిలిచిపోతుంది. చాణక్య నీతి ప్రకారం ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీకి పునాది కేవలం ప్రేమ మాత్రమే కాదు, పరస్పర గౌరవం. టైం గడిచే కొద్దీ ప్రేమ తగ్గొచ్చేమో కానీ గౌరవం నిలిచి ఉంటే ఆ బంధం ఎప్పటికీ బ్రేక్ అవ్వదు. మీ హద్దులు స్పష్టంగా ఉన్నంతకాలమే ఆ గౌరవం దక్కుతుంది. మీ బలహీనతలను మీ మనసు అనే గుహలో బంధించండి. దాని తాళం చెవి మీ దగ్గర మాత్రమే ఉండాలి. మీ భర్తను మీ పార్ట్నర్గా చూసుకోండి, అంతే తప్ప అతన్ని మీ యజమానిగా మారనీయకండి. భార్యాభర్తలు ఒకే నాణానికి రెండు వైపు లాంటి వారని, వాళ్ళ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదని సొసైటీ మనకు చెప్తుంది. ఇది వినడానికి బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ లైఫ్లో వర్కౌట్ అవ్వదు. వాస్తవం ఏమిటి అంటే ప్రతి వ్యక్తికి ఒక పర్సనల్ స్పేస్ ఉండాలి. దాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మీ గౌరవం మీ మౌనంలో ఉంది, మీ ఏడుపులో కాదు. గుర్తుంచుకోండి, మీరు మీ భర్త ముందు మీ భయాలను ఒప్పుకున్న క్షణమే మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఒక తెలివైన స్త్రీ తన పర్సనల్ విషయాలను చివరికి తన భర్తకు కూడా పూర్తిగా చెప్పదు. తమ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగిన వారే నిజమైన శక్తివంతులు. మీ భర్తతో అడుగులో అడుగు వేసి నడవండి. అతనికి అండగా నిలబడండి. అతని లైఫ్లో చీకటిని పోగొట్టే వెలుగు అవ్వండి. కానీ మీ జీవితాన్ని కంట్రోల్ చేసే రిమోట్ను మాత్రం అతని చేతికి ఇవ్వకండి. మీ బలహీనతలను దాచుకోవడం తప్పు కాదు. అది మీ సంసారం అనే ఇల్లు కూలిపోకుండా కాపాడుకునే ఒక గొప్ప కళ. తన గౌరవాన్ని, తన సీక్రెట్స్ని కాపాడుకోగలిగిన స్త్రీ మాత్రమే ఈ కలియుగంలో తలెత్తుకుని జీవించగలదు. మీరు సులభంగా పరిష్కరించే చిక్కుముడి కాదు, లోతైన సముద్రం అని అతనికి అర్థమయ్యేలా మీ కళ్ళల్లో ఆ కాన్ఫిడెన్స్
మెరుపును ఎప్పటికీ తగ్గనివ్వకండి. ఆ సముద్రపు లోతును కొలవడానికి ఎవరూ సాహసించలేరు కూడా. అలర్ట్గా ఉండండి. మీ పవర్ని మీరు గౌరవించండి. ఇదే చాణక్యుడి విధానం. ఇదే జీవిత సారం. ఈ గంభీరమైన నిజాలు మీ మనసును కదిలించి ఉంటే, ఆచార్య చాణక్యుడి వ్యూహాలతో మీ లైఫ్ని మార్చుకోవాలని మీరు అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో శక్తి అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ మౌనమే మీ అతిపెద్ద విజయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.